ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమలు శ్రమల వలన విధేయత నేర్చుకుని ఊరకేయలేదు దేవుడు రాజ్యాన్ని. 3 లోకాలకు అధికారిగా నీవు రాజుగా ఊరక నియమించలేదు. కష్టపడి సాధించుకోండి. యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరం ధరించుకొని కష్టపడి సాధించుకోండు. ఊరకే వచ్చింది కాదు అధికారం. ఇవన్నీ మరి చిన్నపిల్లగా చేయలేస్తుందా? మరి చేయకుండా ఎట్టా ఆయన రక్తం ఎలా అంగీకరించబడుతుంది? ఆయన రక్తం ఎలా పరిశుద్ధమైనది? బలికిరాదు చిన్నపిల్లల రక్తం. ఇవన్నీ దాటుకుంటూ రావాలి అతను. ఇవన్నీ దాటుకుంటూ రావాలి. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషియు నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. క్రీస్తు అమూల్యమైన వాడు, నిర్దోషి, నిష్కలంకుడు. ఎవరిని బట్టి రక్తానికి విలువ వచ్చింది? సమయంలో దేవుని మాటలు చెప్పేటటువంటి అదృష్టము, అవకాశము నాకు ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతకాలి అని ఆశతో వచ్చినటువంటి మీ అందరికి కూడా క్రీస్తు నామంలోనే వందనములు తెలియజేస్తున్నానండి. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందామండి. అది ఏంటంటే యేసు రక్తము ఎందుకు విలువైనది. మరలా చెప్తున్నాను, యేసు రక్తము ఎందుకు విలువైనది. క్రైస్తవ సమాజంలో వివాదాస్పదమైన అంశములు కొన్ని ఉన్నాయి. వివాదాస్పదమైనటువంటి వాటిల్లో ఇదొకటి. మనం మాట్లాడుకునే పాఠం ఒకటి. ఎందుకంటే ఈ అంశం మీద కూడా క్రైస్తవ సమాజంలో 2 వర్గాలుగా విడిపోయారు, 2 గ్రూపులుగా. ఒకరు ఏమంటారంటే యేసుక్రీస్తు వారిది మనలాంటి శరీరమే, మనము కలిగి ఉన్నటువంటి రక్త మాంసములు కలిగిన వాడే అని కొందరు చెప్తుంటారు. మరికొందరు యేసుక్రీస్తు వారిది మనలాంటి శరీరము కాదు, మనలాంటి రక్త మాంసములు కూడా కలిగిన వాడు కాదు, ఆయన సాక్షాత్తు దేవుని రక్తము కలిగినవాడు అని చెప్తున్నారు. మనలాంటి రక్తము, మనలాంటి శరీరం అయితే యేసుక్రీస్తు కంటే ముందే ఏబేలు నీతిమంతుడు అని రాయబడిందిగా బైబిల్లో. ఏబేలు నీతిమంతుడు అని రాయబడింది. మరి ఏబేలు రక్తము సరిపోతుంది కదా పాపాలు కడగటానికి? ఏబేలు కూడా నీతిమంతుడు కదా, ఆ ఏబేలు రక్తము సరిపోతుంది కదా అని ఈ యొక్క ఏబేలు ప్రస్తావన తీసుకుని వచ్చారు. సరే, ఏబేలుని పక్కన పెడదాం. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఏ పాపం చేసి ఉంటారు? చిన్నపిల్లలు ఏ పాపము ఎరగరు వారు. మరి అలాంటప్పుడు వారి రక్తం సరిపోతుంది కదా, యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఒకవేళ మనలాంటి రక్త మాంసములు కలిగిన వాడే అయితే వీళ్ళు సరిపోతారు కదా, ఆయన ఎందుకు రావాలి? కనుక మనలాంటి రక్త మాంసములు కలిగిన వాడు కాదు, సాక్షాత్తు దేవుని రక్తము కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుక సపరేటే, ఆయన రక్త మాంసములు కూడా మనకు సంబంధించినవి కావు అని చెప్తున్నారు. వారు చెప్పడానికి రీజన్ ఏంటంటే బైబిల్లో ఒక వచనము వారికి బలంగా దొరికింది. దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏ వచనం చూసి వారు మాట్లాడుతున్నారంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలమ్మ, దేవుడంట తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరు రక్తం ఇచ్చి సంపాదించాడని రాయబడింది? ఇక్కడ దేవుడు అనంది కదా, ఇక్కడ దేవుడు అనంది కదా. అందుకని ఇది ఈ వచనాన్ని పట్టుకొని ఇగో ఇక్కడ ఇలా ఉంది కదా, అందుకనే యేసుక్రీస్తు వారిలో ఉన్నది దేవుని రక్తము. ఇది మనం ఆలోచిద్దాము. రక్తము కార్చింది దేవుడా యేసుక్రీస్తా? దేవుడు రక్త మాంసములు కలిగిన వాడు కాదు అని
మనం వాక్యంలో చూసుకున్నాం. ఇక్కడ సంఘము కొరకు రక్తం కార్చింది దేవుడు కాదు, దేవుని కుమారుడు కార్చింది. ఆ దేవుడు అన్న కాడ 4 అని అంకేసి ఫుట్నోట్లో ఒకటి ఉంది చూడండి, ప్రభువు అని ఉంది. అంటే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మంచిగా ఇలా చదివితే బాగానే ఉంది. కానీ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు అని తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండి అలా మాట్లాడుతున్నారు. ఆర్సిఎం బైబిల్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. దేవుని తన కుమారుని రక్తం, తన సొంత కుమారుని రక్తం ద్వారా సంఘాన్ని స్థాపించినట్టు ఉంటుంది ఆర్సిఎం బైబిల్లో. అది క్లియర్గా ఉంది. ఇక్కడ దేవుడు అని ఉందనేసరికి ఇక దేవుడే కార్చాడు అన్నట్టు మాట్లాడుకున్నాం. ఇది దేవునిదే రక్తం, దేవుని రక్తం, మనలాంటి రక్తం కాదు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా 2 విధాలుగా ఈ యొక్క అంశంపై 2 గ్రూపులుగా 2 భాగాలుగా క్రైస్తవ సమాజం సీలిపోయి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే, వాళ్ళు మన సహోదరులే, వీళ్ళు మన సహోదరులే, మనందరం కూడా దేవుని పిల్లలమే, మనందరం కూడా దేవుని పిల్లలమే. కాబట్టి అసలు వాస్తవం ఏముంది బైబిల్లో? వాళ్ళు చెప్పింది కాదు, వీళ్ళు చెప్పింది కాదు. వాస్తవము దేవుడు ఏమని రాయించాడు, అది కావాలి మనకు వాస్తవం. ఎందుకంటే మనుషులు ఈరోజు ఒక రకంగా మారి చెప్పి రేపు ఇంకొక రకంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒక సేవకుడు రాత్రి మెసేజ్ అన్న, ఒక సేవకుడు ఒక 7 సంవత్సరాల క్రితం ఒక మెసేజ్ చెప్పిండు. ఒక విశ్వాసంలో ఉన్నాడు, ఒక 7 సంవత్సరాల క్రితం ఒక విశ్వాసంలో ఉన్నాడు. అతను అర్థం చేసుకున్నాడు, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నాంట వాస్తవం ఏందో. ఇప్పుడు మరొక విశ్వాసం బోధిస్తుండ్రు. అంటే మరి ఇప్పుడు అప్పుడు నీ విశ్వాసం ఎన్నో ఏం కావాలి? అప్పుడు బోధించినవు కదా, ఇదే నిజం బల్లగుద్ది చెప్పినావు కదా, నిన్ను నమ్మారు కదా, మరి వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు అది నిజమా ఇది నిజమా ఇంతకు నువ్వు చెప్పేది అసలు? అప్పుడేమి ఆయన చెప్పింది విని అది నిజం అని చెప్పావు. ఇప్పుడు మరి నీ సొంతంగా నేర్చుకున్నావో మరొకరి దగ్గర నేర్చుకున్నావో ఇది నిజమని బల్లగుద్ది చెప్తున్నావు. ఇంకా 4 రోజుల తర్వాత ఇంకోటి చెప్తావేమో, గ్యారంటీ ఏముంది? ఇప్పుడు 2 మార్చి నువ్వు ఇంకా 4 రోజుల తర్వాత ఇంకో మళ్ళీ వేరే చెప్తావేమో. కనుక అందరి బోధలు వినొచ్చు, తప్పులేదు. కానీ బెరియా సంఘం వాళ్ళు చేసినట్టు మనం కూడా బైబిల్ పరిశోధన లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో చాలా గలిబిలి, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బోధించుకుంటే పోతున్నారు. కారణం ఏంటి అంటే ఇంతకీ వాళ్ళ తప్పు కాదు, చెప్పేవాళ్ళు తప్పేం కాదు, వినేవాళ్ళు తప్పు, మంది తప్పు. ఎందుకంటే గురుడిగా నమ్ముతున్నాం. ఈయన చెప్పినట్టు కరెక్టే. అసలు ఆయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా? వాస్తవం ఉంది కదా, బైబిల్ మన చేతిలో ఉన్నాయి కదా, ఎందుకు ఇబ్బంది ఎందుకు? కనుక ఈరోజు ఈ అంశంపై కూడా వాళ్ళు చెప్పింది కరెక్టు, వీళ్ళు చెప్పింది కరెక్టు, లేకపోతే వాళ్ళు చెప్పింది తప్పు, వీళ్ళు చెప్పింది తప్పు అని మనకొద్దు. కానీ ఏముంది అసలు బైబిల్లో? దేవుడు ఈ అంశంపై దేవుడు ఏమని రాయించాడో మనము వాక్యానుసారంగా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఎవరంటున్నారు ఈ మాటలో? యేసుక్రీస్తు వారు అంటున్నాడు. ఈ మాట్లాడినది యేసుక్రీస్తు వారు. ఏమంటు? నాకొక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడు. ఇంతకీ ఎక్కడ అమర్చించిన శరీరాన్ని? అమర్చింది ఎక్కడ? తల్లి గర్భంలోనే, మరియమ్మ గారి గర్భములో అమర్చాడు యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని. మనం కూడా అంతే కదా, మన తల్లి గర్భాల్లో మన శరీరాన్ని దేవుడు డిజైన్ చేశాడు. సేమ్ మనలో ఎట్టనో యేసుక్రీస్తు వారి పుట్టుకు కూడా అలాగనే జరిగింది. ఏం తేడా ఏమి లేదు. మన తల్లి గర్భాల్లో మనం ఎలా నిర్మింపబడ్డామో, రూపింపబడ్డామో, యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడు. అమర్చితివి, ఓకే, మంచిది, ఎంతవరకు మంచిది. ఇప్పుడు అమర్చిన శరీరము, యేసుక్రీస్తు వారికి శరీరం అమర్చారు కదా, ఆ అమర్చిన శరీరము ఏమండి మనలాంటిదేనా, లేక ఏమైనా సపరేట్ శరీరం ఏమన్నా
వేరే శరీరమయమైన దేవుడు అమర్చాడా? అది కూడా మనకు క్లారిటీ కావాలి కదా, అంతే కదా. మరి దీని శరీరం కానే కాదు వివాదం వచ్చింది. ఇంతకీ మనలాంటి శరీరమా లేదా వేరే శరీరమా? అది కూడా చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఎవరు సంతాన స్వభావం అంట? అబ్రహాము సంతాన స్వభావము అన్నాడు. అంటే ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు, అంతే కదా. ఇశ్రాయేలు సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తు వారు, ధరించుకొని వచ్చాడు. 15వ అధ్యాయం చివరి మాటలు చూద్దాం. ఏలయనకంటే ముందుంది 16 ప్రారంభం నుంచి 16 వచనము ప్రారంభంలో, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. పాలివాడంటే మనతో రక్త మాంసములో సమానుడు. యేసుక్రీస్తు వారు మనతో సమానుడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ధరించుకున్నటువంటి శరీరం ఎలాంటిది? మనలాంటిదేనా? ఇశ్రాయేలు సంతాన అబ్రహాం సంతాన స్వభావం అన్నాడు కదా, వాళ్ళెవరు? మనలాంటి మనుషులే కదా వాళ్ళు కూడా, ఇశ్రాయేళ్ళు కదా. అయితే మనలాంటి శరీరమే అని అర్థమవుతుంది ఇక్కడ. ఏమండి, ఇంకొక వచనం కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయము చివరి మాటలు, 4 చివరి మాటలు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు, అంటే యేసుక్రీస్తు వారి శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు. ఎలాంటి శరీరం అంట? పాప శరీరాకారము. అంటే యేసుక్రీస్తు వారి శరీరం కూడా మనలాంటి శరీరమే, మనలాంటి రక్త మాంసములు కలిగిన వాడే అని అర్థమవుతుంది. ఇది మన సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాటలను బట్టి మనం మాట్లాడుతున్నాం. ఏమండి, వాక్యాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు కలిగినటువంటి దేహమైన మన దేహము, యేసుక్రీస్తు వారి దేహము సేమ్ ఒకటే. మన రక్త మాంసములు ఎలాగున్నా యేసుక్రీస్తు వారు కూడా అలాగనే రక్త మాంసములు ధరించుకొని వచ్చాడు. ఓకేనా? రైట్. మరి ఇంతకీ అసలు ఈ శరీరము ఎలాంటిది? ఈ శరీరము గురించి మరికొన్ని విషయాలు మరి తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనమంట శరీరేచ్ఛలను నెరవేర్చము. ఆ తర్వాత బాగా వినాలి. శరీరము ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును అన్నాడు. విరోధముగా అంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి విరోధంగా అంటే ఎప్పుడు ఇవి రెండు కలిసే ఉంటాయి కానీ ఎప్పుడు వీళ్ళ మధ్య గొడవలు, పంచాయతీలే అన్నమాట. సమాధానం లేదు. భార్యాభర్తలు కలిసే ఉంటారు, ఎప్పుడు గొడవలు, పంచాయతీలు. కొన్ని ఇళ్ళల్లో మరి ఇడిపోరాదన్నమ్మా, ఎందుకు మీరు రోజు ఈ పంచాయతీలు ఎందుకంటే భలే మాట చెప్పిన అంటారు. భలేవాడే నువ్వా, ఇడిపోమంటావు ఏంటి అసలు, ఇదే నన్ను సలహా అంటారు కదా. అట్నే ఉంటారు మంచిగా. సాయంత్రం గొడవ తెల్లారిపడికి మంచిగా మళ్ళీ చక్కగా ఇద్దరు కలిసిపోతూనే ఉంటారు కదా. మంచిదే, వంట మంచిదే. అలాగనే ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా. ఇది శరీరము ఆత్మ పరిస్థితి కూడా అదే అని చెప్తున్నాడు ఇక్కడ. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురు వాటిని చేయకుందురు. ఎలా? సమాధానం లేదు కదా. ఈయన ఒక పని చెప్తాడు భర్త, అది కాదు ఇదని ఏమంటది?
ఎక్కడ సెట్ అవుతున్నాడా? అలాగనే ఈ శరీరము ఆత్మ విరోధంగా సమాధానం లేదు వీటి మధ్య. మళ్ళీ ఇవి రెండు కలిసే ఉంటున్నాయి. వీటిని గురించి అపుస్తులైన పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తున్నారు చూడండి. కొరింథీ రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు అగపడుతున్నారు కదా. ఒక ఆయన బాహ్య పురుషుడట, ఒక ఆయన ఆంతర్య పురుషుడు. ఎవరనుకుంటున్నారు వీళ్ళు? బాహ్య పురుషుడు అంటేనేమి శరీరము, ఆంతర్య పురుషుడు అంటేనేమి ఈ శరీరములో ఉండి శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మ. వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు, కానీ వీళ్ళిద్దరకు అస్సలే పడదు. వీళ్ళిద్దరి మధ్య సమాధానం అనేదే లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మనం ఒక పరిపూర్ణమైన మనిషిని చూడలేస్తాం. వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమో అని మనం ఆలోచించగలిగితే వీళ్ళిద్దరిలో ఆంతర్య పురుషుడు ముఖ్యమైనవాడు. ఎందుకంటే ఆ ఆంతర్య పురుషుడు ఈ బాహ్య పురుషుణ్ణి నడిపించేది ఆంతర్య పురుషుడే. యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో చెప్తారు చూడండి. 6:63లో శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నాడు. అంటే బాహ్య పురుషుడు నడిపించేది ఎవరంట? ఆత్మ. ఆంతర్య పురుషుడు ఒక ఆయన లోపట, ఆయన లోపటుండి నడిపిస్తేనే ఈ శరీరానికి విలువ. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే, నా మాటలు మీరు వింటున్నారంటే ఎవరిని బట్టి? ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు కాదు. ఆంతర్య పురుషుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నా మాటలు మీరు వినగలుగుతున్నారు, నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఈయన వెళ్ళిపోయిండు అనుకోండి, ఇక నేను మాట్లాడలేను, నేను చూడలేను. మీరు నా మాటలు వినలేరు, నన్ను చూడలేరు. కూర్చున్న కాడి నుంచి మీరు కదలలేరు, అసలు కదిలే పనే ఉండదు. బాహ్య పురుషుడు ఉండడు అనుకోండి, ఒకరితో పని లేదు. ఈ మీటింగ్ అయిపోయాక లేచిపోతాం. ఒకవేళ ఆయన లేడని వెళ్ళిపోయాడు అనుకోండి, మనల్ని మరొకరు వచ్చి ఎత్తకపోవాలి. ఇక మనం కదలలేము, మనల్ని మరొకరు వచ్చి ఎత్తుకొని పోవాలి. విచిత్రం ఏంటంటే సమాజం అంతా వ్యతిరేకమండి. దేవుని దృష్టికి, దేవుని మాటలకి అంతా వ్యతిరేకమే. ఇప్పుడు ఒక మనిషి ఎదురు వస్తుంది అనుకోండి, ఆ మనిషికి ఇది భయం లేకుండా ఎదురుపోతారు. ఒక మనిషి ఎదురు వస్తుంటే మనం భయం లేకుండా ఎదురుపోతాం మనిషికి. ఒక శవం ఎదురు వస్తుంది అనుకోండి, శవం అంటే ఏది? ఇడిపోయారు. ఎవరు? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఇడిపోయినాక దాన్ని ఏమంటారు? శవం అంటారు. శవం ఎదురు వస్తుంది అనుకోండి, ఎదురుపోతారా? ఏ సందు చూసి దొరికిద్దో ఆ సందులోకి పోతారు. ఏమైందండి అసలు? వాడేమన్నా లేచాడా, కొట్టేవాడా, మాట్లాడేవాడా? వాడిలో ఉన్నటువంటి అసలు విలువైంది వెళ్ళిపోయింది కదా. విలువైన ఉన్నవాడు ఉన్నప్పుడేమి ధైర్యంగా పోతారు, అసలు అప్పుడే భయపడాలి. దగ్గరకు పోతే వాడు ఎలాంటి మంచోడో దొంగోడో. దగ్గరకు పోయాక ఈ మధ్య ఆడవాళ్ళు స్త్రీల్లో గొలుసులాగా వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి? దగ్గరకు పోతే వాడు మంచోడో చెడు బతికున్నప్పుడు భయపడాలి, కానీ బతికుండోడికి ఏం ధైర్యంగా పోతారు. చనిపోయినాక శవం ఎదురు వస్తుంటే ఏం చేత? నీ మెడలో గొలుసు ఏమైనా లాగుతాడు, లేచి లాగే అవకాశం ఉందంటారా? ఏమండి? అసలు నువ్వు పోతున్న నిన్ను చూసే అంత అవకాశం వాడికి లేదు కదా, అసలు చూసే పరిస్థితి కూడా లేదుగా. వాడు లేవలేకనే నలుగురు మోసుకొని వస్తున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు అసలు?
అసలు అర్థమైంది లోకానికి ఏమన్నా? అసలు వాడు కదలలేడు, లేవలేడు, వాడిని నలుగురు మోసుకొని వస్తున్నారు, అది నువ్వు కళ్ళారా చూస్తున్నావు. మళ్ళీ వాడికి భయపడుతున్నామంటే మనం ఏం ఆలోచిస్తున్నామండి? ఏడన్నాం ఇంకా? ఏ జ్ఞానంలో ఉన్నాం మనం? ఏమండి, అది మన జ్ఞానం అలా ఉంటుంది. లోక జ్ఞానం ఇది. మరి బాబు, లోక జ్ఞానం అంటే ఇలాగనే ఉంటుంది, అది వెర్రి జ్ఞానము. నా జ్ఞానం నేర్చుకోండి అని బైబిల్ ముందు పెడితే దీన్ని ఎవరు చూస్తున్నారు? అసలు దీన్ని ఎవరు చూస్తున్నారు? దీన్ని చూస్తే జ్ఞానులు అయిపోతారు. అందుకని వాడు సాతానుడు ఏం చేస్తాడు? మన మనోనేత్రాలు మూసేస్తాడు. కనుక ఆత్మ బాహ్య శరీరము, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అని ఈ శరీరాన్ని గురించి, ఆత్మ గురించి పౌలు గారు స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ పౌలు గారి శరీరం గురించి ఏం మాట్లాడుతున్నా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17-18 చదువుకుందామండి. కావున నేను కాదు, చూడండి, నాయందు అనగా నా శరీరం ముందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. ఒక విషయం అర్థమైపోయింది పౌలు గారికి స్పష్టంగా ఒక విషయం అర్థమైపోయిందండి. ఏమర్థమైందంటే నాయందు అంటున్నాడు. నాయందు అంటే నాయందు అనగా అంటే నేనే కాదు, నేను ధరించుకున్నటువంటి శరీరము. నాయందు అనగా నా శరీరమందు. నాయందు అనేది ఆయన ఆత్మ, నా శరీరం అంటుండు. అంటే ఎవరైనా ఆంతర్య పురుషుడు మాట్లాడుతుండు. ఆంతర్య పురుషుడు ఏమంటున్నంటే నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నాకు అర్థమైపోయింది ఈ విషయం. మంచిదేదియు నివసించదట ఈ శరీరమందు. అంటే పౌలు గారు శరీరమైనా, లోకములో ఉన్న అందరి శరీరాలైనా, చివరికి యేసుక్రీస్తు వారి శరీరము కూడా ఎలాంటిది? మంచిదేదియు నివసించే శరీరము కాదు. అర్థమైపోయింది పౌలు గారిని క్రీస్తులోకి రాకముందు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి రోజుల్లో పౌలు గారిని చూస్తేనే ఎదట వారికి భయం. ఆయన వస్తుందంటేనే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరిని చూసి? సౌలుగా క్రీస్తులోకి రాకముందు ఆయన చరిత్ర అది. అలాంటి వాడు ఆయన. కానీ క్రీస్తులోకి వచ్చినాక ఈయన చూసి అనేకులు భయపడుతుంటే ఈ పౌలు గారు ఒక ఆయన చూసి భయపడుతుందండి. భయపడుతుంది ఒక ఆయన చూసి. ఈ పౌలు గారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన చూడండి, అదే అధ్యాయము 24 వచనం. అదే అధ్యాయం 24. ఆగండి. అయ్యో అంటున్నాడు. అయ్యో అంటే అయ్యో అన్న ఎప్పుడో మాట్లాడతాం మనం. అయ్యో, ఎంతో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం ఆ మాటని. పెద్ద ప్రమాదము సంభవించేటప్పుడు మాట్లాడుకునే మాట అయ్యో. ఇంత ఘోరం జరిగిందా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎవరికి భయపడుతుందండి పౌలు గారు? ఇంతకీ మహా వీరులే ఈయన చూసి భయపడిపోయారు. ఈయనెవరిని చూసి భయపడుతుండో? పౌలు గారిని బోధ చేసేటప్పుడు పౌలు గారు ఏ ఊరికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సమాజపు వారు గొడవలు లేపి, అల్లర్లు లేపి, కొంతమందిని పోకిరి వాళ్ళు తయారు చేసుకొని ఆయన బోధకు ఆటంకం కలుగజేస్తూ, ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా గొడవలు, పంచాయతీలేనండి. సువార్త సాగలేకుండా అటగించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఒకసారి ఏం జరిగిందంటే, చివరికి ఈయన చనిపోయిండు అని చెప్పి కూడా ఊరు బయటికి ఈడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పౌలు గారిని. కానీ అలాంటి వారికి కూడా భయపడలేదు ఆయన. మళ్ళీ తిరిగి వచ్చి సువార్త ప్రకటిస్తుండ్రు. అంటే ఎవరికి భయపడలేదు ఆయన, ఎవరికి భయపడలా. కానీ ఎవరికి భయపడుతుండ్రు?
శరీరాన్ని చూసి భయపడుతుండవు, శరీరాన్ని చూసి భయపడుతుండు. నన్ను ఎవడు విడిపించును ఇట్టి మరణములోంచి. కనుక పౌలు గారు అంతగా భయపడే శరీరము ఏదైతున్నదో అదే శరీరము ఈ లోకములో ప్రజలందరూ కూడా ధరించుకుంది. అదే శరీరము చివరికి యేసుక్రీస్తు వారు కూడా ఆ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఓకేనా? ఇంతవరకు మన సొంత మాటలు కాకుండా వాక్యం ప్రకారం మనం ఆలోచన చేసుకుంటే ఏమండి, అందరూ భూమి మీదగా పుట్టుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా రకరకాల శరీరాలు, రకరకాల రక్తమాంసములు ఎవరికి లేవు. కానీ అందరూ సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి శరీరమే, మనలాంటి రక్తమాంసములు ధరించుకుని వచ్చి ఉన్నాడని మన వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోయింది. ఓకేనా? రైట్. మనలాంటి శరీరం ధరించుకొని వచ్చి మరి ఎలా ఆయన సాధ్యమైంది? ఎవరికి సాధ్యము కానిది యేసుక్రీస్తు వారి రక్తమే ఎందుకు ఉపయోగపడదు? మరి మనలాంటి శరీరము, మనలాంటి రక్తము, మనలాంటి మాంసము ధరించుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు రక్తానికి ఎందుకు అంత విలువ? యేసు రక్తానికి ఎందుకు అంత విలువ? అవును, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. 8:12 బాగా వినాలి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటున్నాడు. మనమంట శరీరానుసారంగా నడుచుకున్నటకు శరీరానికి మనము రుణస్థులము కాము. అప్పు తీసుకున్నాడు అప్పిచ్చినోడికి రుణస్థుడు, అంతే కదా? ఎందుకంటే వాడు ఎప్పుడు నా అప్పు కట్టమని నిలదెత్తడు అని వాడికి భయపడుతూ వాడు చెప్పిందల్లా వినుకుంటూ వాడు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటా తిరుగుతుంటాడు. ఎందుకు? వాడికి ఈ రుణస్థుడు అప్పు తీసుకోండు కాబట్టి వాడికి రుణపడి ఉన్నాడు. అలాగే ఏమంటున్నాడు? శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థలము కాము. మనమేమి వాడికి రుణస్థలం? మనం ఎందుకు రుణపడి ఉండాలి వాడికి? వాడి మాటలు మనం ఎందుకు వినాలి అసలు? ఎవరి మాటలు? వాడంటే ఎవరు అనుకోబాకండి, మనతో ఉండోడే. బాహ్య పురుషుడి గురించి మాట్లాడుతున్నా నేను, శరీరం గురించి. శరీరానికి మనం ఏ రుణస్థులేం కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు అంటున్నాడు. ఎప్పుడు? శరీరానుసారంగా శరీరం చెప్పినట్టు నువ్వు విన్నవనుకో, శరీరం చెప్పినట్టు నువ్వు విని శరీర ప్రకారం నడుచుకున్నవటుకో ఏమవుతుంట? చనిపోతారు. చనిపోవటం అంటే బాహ్యం. ఈ చావు గురించి మాట్లాడట్లా. ఈ చావు అందరికి వస్తుంది. ఇది అసలు వాక్యానుసారంగా చావు కాదు, ఇది ఎడబాటు. దేవుడు కలిపాడు, తల్లి గర్భములో ఆత్మను శరీరాన్ని కలిపాడు. ఆ కలిపిన ఆయన్నే మరి ఒకసారి విడదీస్తాడు, అంతే. దేవుడే కలిపాడు, దేవుడే విడదీస్తాడు. కనుక ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలంటే మరణము అంటే దీనికి సంబంధించింది కాదు, ఇది రెండవ మరణము. ఎప్పుడు వస్తుందా ఆ మరణం? మనకి ఎలా వస్తుందట? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు. అంటే నువ్వు శరీరం ప్రకారము నువ్వు నడుచుకుంటే, శరీరానికి లోబడి నువ్వు బ్రతికితే, వాడు చెప్పినట్టు నువ్వు వింటే, చివరికి నీకు మిగిలేదేంటి? చావు. కానీ అంటున్నాడు చూడు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటున్నాడు. జీవించెదరు అంటే ఏం చేయమంటున్నాడు అంటే ఆత్మచేత శరీరానికి ఉన్నటువంటి క్రియలను చంపాలి. అంటే ఈ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఉన్నారు కదా. ఏం జరుగుతుందంటే మనందరి విషయాల్లో ఏం జరుగుతుందంటే, ఈ బాహ్య పురుషుడు ఉన్నాడే శరీరం, ఆంతర్య పురుషుణ్ణి ఏమండి ఎక్కడికక్కడికి ముక్కలు చేసి కీళ్ళు ఇరగదీసి వాడు స్వాధీనంలో పెట్టుకోండు. మన జీవితాల్లో జరిగేది. ఈ బాహ్య పురుషుడు ఏం చేసిందంటే ఆత్మీయ పురుషుడిని, ఆంతర్య పురుషుడిని యాడికాడికి ఇరగదీసి వాడి స్వాధీనంలో పెట్టుకోండు, వాడి సంఖలో పెట్టుకోండు. ఇక మాట్లాడే పనే లేదు.
ఈ బాహ్య పురుషుడు ఏం చెబితే ఆంతర్య పురుషుడు అదే చేయాలి. ఇవాళ జరిగేది కూడా అదే, లోకంలో జరిగేది కూడా అదే. నాకు మంచి బిర్యానీ కావాలి మధ్యాహ్నానికి, తెచ్చి పెడతానయ్యా. ఎందుకు? దాసుడైపోయిండు. ఈయన ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడిని శాసించేవాడుగా ఉండాలి. దేవుడు పెట్టింది అది. కానీ వీడిపోయి వాడి చేతిలో కీలుబొమ్మ అయిపోయిండు. ఇప్పుడు ఏం చేస్తుండో, వీడు బాహ్య పురుషుడు ఏమి చెబితే వాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. బిర్యానీ కావాలన్నా నీకు? బిర్యానీ. మంచి బట్టలు కావాలన్నా? మంచి బట్టలు. నాకు అది కావాలి, ఇది కావాలి. దీంట్లో ఎన్నో ఉండండి. శరీరాశ, నేత్రాశ, జీవపటంలో కలిగిన శరీరం ఇది. ఇవి ఈ శరీరానికి ఏ కష్టము లేకుండా అన్నీ అతనే చూసుకుంటుంది. ఎవరు? ఆంతర్య పురుషుడు. ఆత్మగా ఉన్నట్టు ఆంతర్య పురుషుడు శరీరానికి ఏ కష్టం రానిట్లా. ఏమైపోయిండు? ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయారు. ఇంక వ్యతిరేకం లేదు. వాళ్ళ మన జీవితాలు వ్యతిరేకాలు లేవు. దాసోహం అయిపోయిండు. వాడు ఏం చెప్తే అవి రెడీ చేసి పెడతాడు. కానీ ఒకే ఒక ఆయన జీవితంలో ఇది జరగలేదు. మన జీవితాల్లో జరిగింది ఒక ఆయన జీవితంలో జరగలేదు. ఆయన ఏం చేసిండంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపేసిండు. అది యేసుక్రీస్తుకి మనకు ఉన్న తేడా ఏంటంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపి సమాధి చేసిండు. ఇంకెక్కడికి వస్తాయి? మనలో ఆ చావు లేదు. ఏదో బాప్తీసం తీసుకున్నప్పుడు సమాధి చేసినా అన్నమనే కానీ నిజంగా చచ్చిపోయినాం మనం. మన శరీరాశలు చచ్చినాయా? నేత్రాశలు చచ్చినాయా మనకి? అంటే మనకి ఏది చూసినా కావాలి, ఏది చేసినా నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, లోకములో ఆయన లెక్క ఉండాలి, ఏం లెక్క ఉండాలి, నేను గొప్పగా బ్రతకాలి అని ఆలోచనలు పడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? మనం చనిపోలేదు. శారీరకంగా మనం చనిపోలేదు. అసలు మన శరీరంలో ఉన్న క్రియలు చావలేదు. అవి ఎప్పటికప్పుడు ఏమొస్తున్నాయి? మొలకలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక మహానుభావుడు యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది ఏంటంటే వాటిని పూర్తిగా చంపి సమాధి చేసిండు. ప్రారంభంలోనే బాప్తీసం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నాక శోధకుడు వస్తాడు ఆయన కాడికి. ఏం చెప్పిండు? 3 విషయాలు చెప్పిండు. శరీరాశ, నేత్రాశ, జీవపటంలో యేసుక్రీస్తు ముందు పెట్టిండు. ఎందుకంటే మొదటి ఆదాము ఉన్నాడు కదా, మొదటి ఆదాము ఏదైనా మనలో చాలా సులువుగా పడగొట్టిండు కదా. ఇవి పెట్టే పండు అంటే ఆ పండు కూడా ఏందనుకుంటున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవపటంలో ఆ పండు కూడా అదే పండు. ఆ పండు పెట్టి ఆ రోజు ఆదామును పడగొట్టిండు. కడపటి ఆదాము కూడా పడగొట్టాలని ప్రయత్నం చేసిండు. కడపటి ఆదాం అంటే యేసుక్రీస్తు వారు. కొంతమంది రెండో ఆదాం అంటారు. అలా అనకూడదు. నేను విన్నాను ప్రసంగాల్లో చాలామంది పెద్ద బోధకులు అనేవాళ్ళు రెండో ఆదాము అని మాట్లాడగా నేను విన్నాను. దయచేసి మనం అలా మాట్లాడకూడదు. ఎందుకంటే రెండో ఆదాం అన్నప్పుడు ఇంకెంతమంది ఆదాములు ఉన్నారు అని లెక్క వస్తుంది. 3వ ఆదాము, 4వ ఆదాము, 5వ ఆదాము ఉన్నారు అని అర్థం వస్తుంది. కడపటి ఆదాము అన్నవనుకో బైబిల్ అన్నమాట, మనం సొంతంగా అనేది కాదు. కడపటి ఆదాము అన్నవానికి ఇంకెవరు లేరని అర్థం. ఇంకెవరు లేరు. అలాగనే ఆ కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రారంభంలోనే పడగొట్టాలని చూసిండు. కానీ ఆయన జయించిండు. వాడిని ఆ చెంప ఈ చెంప అదరగొడితే మళ్ళీ అడ్రస్ లేకుండా పోయిండు. ఏదో ఆదాం లెక్క సులువుగా అయిపోద్దాం అనుకుంటే మ్యాటరు, కానీ జరగలేక్కడ. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేసినంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపేసిండు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక, చూడు మళ్ళీ అదే మాటలు, ఆత్మకు వ్యతిరేకంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఏం చేయమంటున్నావు? ఆత్మకు వ్యతిరేకంగా పోరాడు. క్రైస్తవ జీవితమే పోరాటం అండి. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. మరి ఆ పోరాటం ఎవరికి అర్థమైంది? పోరాడిన వాళ్ళకి అర్థమవుద్ది. ఆ పోరాడిన వాళ్ళకి ఏమర్థమైంది?
పోరాడినోడికే ఆ పోరాటములో ఉన్న కష్టమేందో అర్థమవుతుంది. ఆ కష్టమేందో అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు సేమ్ టైం 2 పోరాటాలు ఎదుర్కొండండి. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఒక పక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఎక్కడ ఈయన దొరుకుతుడా, ఏ విషయంలో తప్పు పడదామా అని కాసుకుంటూ తిరిగారు. ఆయన మటి ఏ చిన్న మాటతోనైనా ఒక మాట దొరికిద్దామని కనిపెట్టుకొని తిరిగారు. కానీ ఎక్కడ కూడా ఆయన తప్పు చేసినట్టు లేదు. చివరికి ఇసుగు పుట్టింది వాళ్ళకి. ఇసుగు పుట్టి ఇక మన వల్ల కాదు ఏళ్ళలో తప్పు వెతకటానికి, మన వల్ల కాదు అని వదిలిపెట్టిపోయారు. యేసుక్రీస్తు వారు అంటాడండి, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? సవాల్ చేసిండు. లేదు, ఎతికారు, ఏదో ఒక తప్పు దొరికిద్దామని ఎతికారు. ఎక్కడ తప్పు దొరకలేదు, ఎక్కడ కూడా తప్పు అనేది దొరకలేదు. కారణం ఏంటంటే ఆయనకి మన తేడా ఏంటంటే గెలిచిండు, శరీరాన్ని గెలిచిండు, లోకాన్ని గెలిచిండు. ఆయన లోకాన్ని గెలిచిండు. మనము శరీరాన్ని గెలవలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని గెలవలేకపోతున్నాం. శరీరం కోసమే మన ఆరాటం అంతా, మన ప్రయాసం అంతా దేనికోసం? శరీరాన్ని ఎలా డెవలప్ చేయాలి, శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, శరీరాన్ని ఎలా పోషించాలి, దీనికి ఏం పెట్టాలి, దీనికి ఏం ధరింపజేయాలి, దీన్ని ఎలా సుఖపెట్టాలి. అందుకే యేసుక్రీస్తు వారు మంచి మాట అంటాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6:25. చూడండి, మత్తయి రాసిన సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, దేని గురించి మాట్లాడుతుండు? మన గురించి చెప్తుండు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మన చింత మొత్తం దీనికి వస్తాయి కదండి. ఇంకేమనుందా చింత? నేను వాక్యం నేర్చుకోలేకపోతున్నాను, పాటలు పాడలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నాను. నేను చింత ఉందా మనలో? లేదు. కానీ ఉన్న చింత ఏంటి? ఏమి తినాలి, మధ్యాహ్నం ఏం వంటలు చేయాలి, సాయంత్రం నైట్కి ఏంటి? ఇవే కండి మన ఆలోచనలన్నీ. వాటికి పోతే ఇస్తాడండి. ఇంత బాగా ఉంటుంది పేపరు, ఇంత బాగా ఉంటుంది. ఒక 30-40 కోట్ల ఎన్నో ఉంటాయి. మన ఎన్నో ఉంటాయి. ఆయన స్టార్ వాటర్లో చేసేది పెద్ద వాటర్లు, ఇంకా అక్కడ ఎన్నో ఉంటాయో మరి ఐటమ్స్. ఏమండి, దేనికోసం అవన్నీ? శరీరం కోసం. అంటే నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎంత కష్టపడుతున్నావు చూడండి. దానికోసం ఎన్ని ఐటమ్స్ దిగుతున్నాయి చూడండి, ఎన్ని ఐటమ్స్. దేనికి? నిష్ప్రయోజనమైన శరీరం కోసం. దీనికోసం నిజంగా అండి కొన్ని మనకంటే చిన్నవాళ్ళం కాబట్టి మనకేం అర్థం కాదు. ఉండోళ్ళు మధ్యాహ్నానికి ఏం భోజనం, ఎన్ని వెరైటీలు చేయాలి, నైట్కి ఎన్ని వెరైటీలు చేయాలి, ఇయేనండి. ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు శరీరం కోసమే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరింపజేయాలి శరీరానికి. ఇవి కాదు మనం చేయాల్సింది. చెప్తున్నా చూడండి, కింద 6:33 చెప్పండి. అదే అధ్యాయము 33 చెప్పండి. కాబట్టి మీరు మొదట అన్నారు చూడండి. మొదట అనే పదాన్ని మనం తీసుకోవాలి. మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. అవి వెతకండి నాయన, మీరు అవి వెతకండి. ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవి నువ్వు పుట్టినాక యాపిల్ అడిగితే నేను ఇవ్వలేదు, నువ్వు పుట్టినాక ద్రాక్ష అడిగితే నేను ఇవ్వలేదు, నువ్వు పుట్టినాక జామ పండ్లు అడిగితే నేను ఇవ్వలేదు, ఏమండి నువ్వు పుట్టినాక మటన్ కావాలడిగితే నేను ఇవ్వలేదు, నువ్వు పుట్టక ముందే నీకు అవసరం ఉన్నాయని నేను చేశానురా బాబు. వాటి కోసం కాదు, నువ్వు ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి మీ కాడికి అని చెప్తే మన చింతంతా ఏడుంది? శరీరం కోసం, శరీరమే. అందుకనే శరీరానికి ప్రయారిటీ ఇవ్వలేదండి యేసుక్రీస్తు వారు. శరీరానికి ప్రయారిటీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. ఒక అతను వచ్చి అడుగుతాడు యేసుక్రీస్తు వారిని, అబ్బా ఏనమ్మడి తిరిగితే పుష్కలంగా మంచి భోజనం, మంచి లైఫ్, మంచి జీవితం జీవించవచ్చు అనుకున్నాడు. అయ్యా నేను కూడా నీ ఎమ్మటి వస్తాను సేవకాండు, వస్తావా? అయితే రా. వచ్చే ముందు ఒక విషయం విను నేను చెప్పేది. ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకి బొర్రెలున్నాయి, నేను తలదాచుకోవటానికి ఏమీ లేదు. ఇది నా పరిస్థితి. ఇప్పుడు రా అన్నాడు.
ఇంకేడికి వస్తాడండి. ఒకప్పుడు ఆ సేవను చూసి వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ సేవ కోసం ఆరాటపడుతున్నారు జనం అందరూ. ఎందుకు? ఈరోజు సేవకులు జీవించే జీవితాన్ని చూసి. అర్థమైందా ఎందుకు వస్తున్నారు సేవకి? మంచి లైఫ్ ఉంటుంది, సుఖంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క మెసేజ్ చెప్తే 5,000 10,000 వస్తాయి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకైతే లక్షలు. ఏ బిజినెస్ చేసి వస్తాయి చెప్పండి? ఏ కష్టపడితే వస్తాయి లక్షలు? ఒకప్పుడు సేవకుని చూసి పరారైపోయారు. అరే రారా, నీకు సేవలోకి రారంటే నేను రాను సేవకి, ఒకప్పుడు అన్న మాట ఇది. ఈరోజు నేను సేవకు వస్తున్నా అంటుండేంది? నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ హోదాను చూసి, నీ ఆఫీషియల్ చూసి. చూసారా? యేసుక్రీస్తు వారు శరీరానికి ప్రయారిటీ ఇవ్వలేదండి, ఇవ్వలే. అందుకని ఆ మహానుభావుడు ఏమండి ఆత్మచేత శరీర క్రియలను చంపి సమాధి చేసేసిండు. అందుకు ఆయన లోకాన్ని జయించగలిగాడు, మనం లోకాన్ని జయించలేకపోయినాం. ఈ వాస్తవాన్ని గ్రహించినటువంటి పౌలు గారు మొదట్లో ఏమన్నాడు? శరీరాన్ని చూసి నేను భయపడుతున్నాడు కదా. ఆ పౌలు గారే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27 వచనం. 9:27. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకునుచున్నాను అంటున్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? భయపడుతున్నా దాన్ని చూసి భయపడుతున్నా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు? క్రీస్తును ఫాలో అవుతూ చెప్పిన మాట ఏంటంటే, దాన్ని నలగొట్టి నా స్వాధీనంలో ఉంచుకుంటున్నా. నలగొట్టి స్వాధీనం ఉంచుకునే చావకులు ఉన్నారు ఈరోజు. ప్రసంగం చేసేది గంట, ఏమండి? గంట సేపు ప్రసంగం చేస్తారు. ఈ గంటకి ఫ్యాన్ కావాలి, చెమట పట్టొద్దు ఒంటికి. ఏది చిన్న సేవకుడు. ఇంకొంచెం పెద్ద సేవకుడు అనుకోండి, కూలర్ ఉండాలి, పక్కన కూలర్ ఉండాలి. ఇంకొంచెం పెద్ద సేవకుడు అనుకోండి, ఇటొక ఏసీ కావాలి. ఎందుకు? శరీరానికి చెమట పట్టొద్దు. ఆయన ఏం చేసిండు పౌలు గారు? నలగగొట్టి స్వాధీనంలో ఉంచుకోండు. ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారు? నీకు నేను చెమట పట్టియను, నీకు నేను ఏమాత్రం చెమట పట్టియను, నువ్వు కోటు వేసుకొని అలాగనే ఉండాలి. కోటులో నుంచి నీకు గాలి తగలట్లేదా? కూలర్ పెడతా అవసరమైతే. చూసారా? మరి ఒకప్పుడు సేవకులకి ఇప్పుడు మన సేవకి మనకి వాళ్ళకి ఎంత పోలిక ఉంది చూడండి. మనకి వాళ్ళకి ఎంత పోలిక, ఇంత తేడా ఉంది చూడండి. కనుక శరీరము ఎంత భయంకరమైందో మనకి ఇప్పటివరకు అర్థమైంది, శరీరం గురించి అర్థమైంది. ఈ పౌలు గారు ఏమంటున్నారంటే సంఘం గురించి ఏం మాట్లాడుతున్నా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23. సంఘాన్ని ఉద్దేశించి ఇప్పటివరకు మన శరీరం గురించి తెలుసుకున్నాం. సంఘం ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరిని అంటున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘముల వాళ్ళు ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు ఇంతకీ ఇల్లు అంటే, సంఘములో ఉన్నటువంటి బాప్తిస్మం తీసుకొని సంఘములో దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి దేవుని పిల్లలు, విశ్వాసులు, పరిశుద్ధులు, ఏమండి నీతిమంతులుగా బ్రతుకుతున్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఏది వస్తువు కొనుక్కోవాలన్నా దానికి వెల చెల్లించాలి. ఒక ఫోన్ కొనాలంటే 25,000 ఉంటుంది దాని వెల, లేకపోతే 50,000 ఉంటుంది దాని వెల అది. ఒక బైక్ కొనాలంటే 1,00,000 2 లక్షలు దాని వెల అది. ఒక కారు కొనాలంటే 10 లక్షలు దాని వెల అది. ఒక బిల్డింగ్ కొనాలంటే 1 కోటి రూపాయలు అయితే దాని వెల అది. కానీ ప్రతి దానికి కూడా ఏమి చెల్లించాలి? వెల చెల్లించాలి. వెల చెల్లించి మనం కొనుక్కుంటున్నాం. పౌలు గారు ఏమంటున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంతకి ఏమి ఇచ్చి కొన్నాడు మనల్ని? ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నాడు? ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19. చెప్తున్నాడు, వెండి బంగారముల వంటి
క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదంటే మిమ్మల్ని వాటితో నేను కొనలేదు. ఏటితో కొనలేదు అంటున్నాడు? వెండితోని బంగారములతోని మిమ్మల్ని నేను కొనలేదు. మరి ఏటితో కొనడు? కానీ చూడండి, అమూల్యమైన రక్తము అన్నాడు. అమూల్యమైన రక్తము అర్థమైందా? ఇందాక పౌలు గారు ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ? ఆ విలువ ఏంటంటే అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తము అంటే దానికి విలువ కట్టలేము మనం. మూల్యం విలువ దానికి ఇంతని మనం వెల కట్టలేనటువంటి ఆ రక్తముతో నన్ను కొన్నాడు అని చెప్తున్నాడు. కొన్నాడు. ఇంతకీ ఆ అమూల్యమైన రక్తము అన్నగా అన్నాడు. చూడండి, అన్నగా అంటే ఇంపార్టెంట్ ఆ మాట. అన్నగా అంటే అసలు విలువైంది చెప్తున్నా. చూడండి ఎందుకు విలువైందో, ఈ రక్తం ఎందుకు విలువైందో. అన్నగా అంటే నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము అన్నాడు. క్రీస్తు రక్తము అంటే నీతిమంతులు, ఏబేలు కూడా నీతిమంతుడే కదా. నీతిమంతులు ఉన్నారు, కానీ ఎక్కడికి తిరిగి వచ్చి ఆగింది? ముళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆగింది. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషియు నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. క్రీస్తు అమూల్యమైన వాడు, నిర్దోషి, నిష్కలంకుడు. ఎవరిని బట్టి రక్తానికి విలువ వచ్చింది? క్రీస్తు లేకుండా రక్తానికి విలువ ఉంది అనుకుంటున్నారా? క్రీస్తు కాదా విలువ? ఎక్కడ? క్రీస్తును బట్టి ఆ రక్తానికి విలువ. క్రీస్తును రక్తం అంటే ఒక రక్తమే విలువైంది అనుకోబాకండి. ఎందుకు రక్తం విలువైంది? ఎందుకు ఆ రక్తానికి విలువ? క్రీస్తు విలువ గలవాడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నిర్దోషి, నిష్కలంకుడు యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉన్న రక్తము విలువగలది. ఎందును బట్టి? క్రీస్తు నిర్దోషి కాదు, నిష్కలంకుడు కాదు, నీతిమంతుడు కాదు అనుకోండి, ఆ రక్తానికి విలువ ఉంటుందా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇంకో క్వశ్చన్ చూపిస్తాను. అదే పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం బాగా వినాలి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఇందాక ఏమని చదువుకున్నాం? రక్తం 19వ వచనం ఏమని చదువుకున్నాం? అమూల్యమైన రక్తము. ఎలా అమూల్యమైనది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన అమూల్యమైన వాడు. ఎవరు? యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. అర్థమైందా? ఎందుకు విలువైందంటే అసలు ఆయనే విలువైన వాడు, ఆయనే అమూల్యమైన వాడు. ఆయనలో ఉన్న రక్తము విలువగలది. ఎందును బట్టి విలువగలది? ఆయన్ని బట్టి అండి. సామెతల ప్రసంగం, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు. మంచి పేరు అంటే తల్లిదండ్రులు మంచి పేరు చూసి పెట్టారనుకోండి, వాడు మంచివాడు అవుతాడా? కాడు. వాడు బ్రతుకును బట్టి మంచి చెడు అనేటటువంటి పేరు ఎవరిస్తారంటే సమాజం ఇస్తుంది. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని పేరు ఎవరు ఇచ్చేది? సమాజం ఇచ్చే పేరు అది. సమాజం ఎలా ఇస్తుంది? వాడి బ్రతుకును బట్టి ఇస్తుంది. మంచిగా బ్రతికితే వీడు మంచివాడు అంటది, చెడుగా బ్రతికితే వీడు చెడ్డవాడు సమాజం ఇచ్చే పేరు. మంచిగా బ్రతికినోడిని చెడ్డవాడు అని చూపిస్తుంది సమాజం? చూపించదు. అంటే మంచి చెడులు మన బ్రతుకు విధానాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి మంచివాడు చెడ్డవాడు నిర్ణయం జరుగుతాయి. ప్రవర్తన గురించి చాలా మాటలు రాయించాడు దేవుడు. నీ ప్రవర్తన సరిగా ఉండాలి. నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితానికి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు జీవితము జీవించిన విధానము ప్రారంభము నుంచి ముగింపు వరకు ఆయన పరిశుద్ధుడుగా భూమి మీదకి వచ్చాడు. అదే పరిశుద్ధతను కాపాడుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా పట్టుకోవటానికి కూడా దొరకలేదు, మచ్చని దొరకలేదు వాళ్ళకి.
అంత పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు. ఆయనలో ఉన్న రక్తము కూడా పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. ఎందును బట్టి? క్రీస్తును బట్టి. క్రీస్తుని బట్టి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒక ఉదాహరణ చెప్తాను. బయట నుంచి వాటర్ తీసుకొస్తాం, ఒక వాటర్ క్యాన్ తీసుకొస్తాం. వాటర్ క్యాన్ తీసుకొచ్చి సగం ఆ డబ్బాలో పోసాం, సగం వాటర్ ఈ డబ్బాలో పోసాం, సగం వాటర్ ఇంట్లో ఉన్న డబ్బాలో పోసాం. ఎందుకు? ఇవి వాడుకోవటానికి, అవి తాగటానికి. ఒకే వాటర్ పోసింది, తీసుకొచ్చింది ఒకటే వాటరు. కొన్ని డబ్బాలో పోసాము, బయట ఉన్న డబ్బాలో, కొన్ని ఇంట్లో ఉన్న డబ్బాలో పోసాం. ఇప్పుడు మంచినీళ్ళు అడిగితే ఏమి ఇస్తారు? ఇవెందుకు ఇవ్వరు? ఒకటే వాటర్ కదా. అర్థమవుతుందా? ఎస్, ఒకటే వాటర్ కదా. ఎందుకు ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారు వాటర్ అడిగితే, మంచినీళ్ళు అడిగితే? పాత్ర, అక్కడ పోసిన పాత్రను బట్టి ఆ వాటర్కి విలువ తగ్గటం పెరగటం ఉంటుంది. అదే వాటర్ బయట పాత్రలో పోసాం, ఆ వాటర్కి విలువ తగ్గిపోయింది ఆ పాత్రను బట్టి. అదే వాటర్ను ఇంట్లో పోసాం, ఇంట్లో పాత్రను మనం వాడుకునే పాత్రలో పోసాం, ఆ వాటర్కి విలువ పెరిగింది. ఎందుకు? కారణం ఏంటి? ఒకటే వాటర్ కదా తీసుకొచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? ఏంటి తేడా అంటే పోసినటువంటి పాత్రను బట్టి. యేసు రక్తము ఎందుకు విలువైనది అంటే యేసు అనే పాత్ర విలువైనది. యేసు అనే పాత్ర విలువైనది. ఆయనే గనక విలువ లేకుండా బ్రతికిండి అనుకోండి, ఏమండి, ఆయన పరిశుద్ధుడిగా బ్రతకలేకపోతే ఆయన రక్తం పనికొస్తుందా? మనకి పనికొస్తుందా? ఆయనే పరిశుద్ధుడిగా బ్రతకలేదనుకోండి, మొదటి మానవుడు ఆదాము ఉన్నడే అవిధేయుడు, ఆజ్ఞను అతిక్రమించి అవిధేయుడైపోయాడు. యేసుక్రీస్తు కూడా అలాగనే నడుచుకున్నాడు అనుకోండి, అలాగనే ఎక్కడైనా పాపము చేశాడు అనుకోండి, ఆయన రక్తం మనకి పనికొస్తుందా? అసలు ఆయనే పరలోకానికి పోయే అవకాశం ఉండదు. మనల్ని ఆడ కాపాడతాడు? ఆయనకే పరలోక ప్రవేశం ఉండదు, మన దాకా ఇంకా. అందుకని ఆ యేసు అనే పాత్ర విలువైనది, ఆ పాత్ర విలువైనది, ఆ పాత్రలో ఉన్న రక్తము విలువైనది. ఇది వాక్యానుసారంగా మాట్లాడుకునే కానీ సొంత మాటలు కాదండి. కల మీరు ఇంతకంటే ఆలోచన ఉంటే చెప్పచ్చు. నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన తలంపు మీ ముందు పెట్టాను. ఒకటి. ఇకపోతే ఏబేలు రక్తము మరి ఎందుకు పనికిరాదు అనే మనోళ్ళు వాదన. ఏబేలు రక్తము ఎందుకు పనికిరాదు ఇప్పుడు చూపిస్తా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 చదువుకుందామండి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకల వేసిరి. ఏమని అడుగుతున్నారు? ఈవరెవరు? పరిశుద్ధులు, నీతిమంతులే ఇల్లు. ఈ నీతిమంతులు ఎవరున్నారు అనుకుంటున్నావు? ఏబేలు కూడా దీంట్లో ఉన్నాడు. ఉండి ఏమడుగుతున్నాడు? ప్రతిదండన కోరుకుంటున్నాడు. వీళ్ళందరూ నీతిమంతులే. ఈ నీతిమంతులు ఏమని అడుగుతున్నారు? ప్రతిదండన, మా రక్తము నిమిత్తం వారికి ప్రతిదండన శిక్షించు. వారిని ఎప్పుడు శిక్షిస్తావు అయ్యా? ఇంకెప్పుడు? ఎంతకాలం మేము వెయిట్ చేయాలి? ఇందులో ఏబేలు ఉన్నాడు. ఇందులో ఎవరున్నారు? ఏబేలు. ఈ నీతిమంతుల బ్యాచ్లో ఏబేలు కూడా ఉన్నాడు. ఏబేలు కూడా మొరపెడుతుంది దేవునికి. ఏమని? శిక్షించు అని. ప్రతిదండన కోరుకుంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు నీతిమంతుడే కదా. యేసుక్రీస్తు వారు ఏం కోరుకున్నాడు చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 33. వారు అక్కడ కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని, ఆ నేరస్తుల్లో ఆయనతో కంటే యేసుక్రీస్తు వారితో కూడా సెలవు వేసిరి. యేసు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అర్థమవుతుందా? ఎవరి గురించి క్షమించమంటున్నాడు? మంచివారి గురించి అడుగుతున్నాడా? అర్ధరాత్రి 3 గంటల తెల్లవారు 3 గంటల కాడి నుంచి పట్టుకొని చిత్ర హింసలు పెడుతూ, ఏమండి, శరీరాన్ని మొత్తం నాగల సాళ్ళ దున్నుతూ, ఉమ్మి వేసేవాడు, కొరడదా కొట్టేవాళ్ళు,
పిడిగుద్దులు గుద్దేవాళ్ళు ఆ యెరూషలేము వీధులెంబడి తిప్పుకుంటూ 9 గంటలకు సిలువ ఎక్కిస్తే ఏమండి ఆ సిలువలో ఉండి ప్రాణం పోయేటప్పుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఇంతవరకు అలా పలికిన వాడు చరిత్రలో లేడు. ఈ సృష్టి వినలేదు అలాంటి మాట. అలాంటి మాట యేసుక్రీస్తు వారు తనను ప్రాణం తీసేవారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తండ్రి వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. ఆ మాట వినగానే ఏమండి అక్కడ ఉన్న హృదయాలాంటి హృదయాలు పగిలిపోయినండి. ఒక్కసారి పగిలిపోయినాయి. పక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో, నీ రాజ్యంతో వచ్చిన నన్ను కూడా చేర్చుకో. ఒక దొంగ మారిపోయిండు చివరి దినాల్లో కూడా. ఎవరిని బట్టి? ఆయన మాటను బట్టి. దయగల మాట, ఇందాక అన్న చెప్పిండు, దయగల మాట కోపమును చల్లార్చును. దయగల మాటలు, ఆయన దయగల మాటలకు వినటానికి వేగిరి పడుతూ వచ్చాడు జనం. అప్పుడు దయగల మాటలు, ఆ దయగల మాటలతోని చివరిలో కూడా ఏమండి ఆ శతాధిపతి కూడా ఏముందంటే నిజముగా ఈయన నీతిమంతుడు, నిజముగా ఈయన నీతిమంతుడు ఆ మాట ఈయన అంటున్నాడు. ఇంత హింసిస్తుంటే ఈయన మాట ఏంటి నాయన? ఈ మాట ఎప్పుడు వినని మాట వింటున్నావు ఏంటి? ఈ మాట క్షమించాలనా? ఇంతగా ప్రాణం తీసేవారిని క్షమించమని అడుగుతున్నాడు ఏంటి అసలు? ఈయన నిజంగా నీతిమంతుడే, ఈయన నిజంగా నీతిమంతుడే. మరి అంతకుముందు నీతిమంతులు ఏమని అడిగారు? ప్రతిదండన అడిగారు నీతిమంతులు. ఈ నీతిమంతుడు ఏమడుగుతున్నాడు? క్షమ, క్షమ, క్షమించు, క్షమించు, క్షమించు. మరి ఎవరి రక్తం పనికి వస్తుంది ఇప్పుడు చెప్పండి? ఏబేలు రక్తం ఏడుంది? కొట్టుకొని పోలా? ఉందా ఏబేలు రక్తం? ఇంకా సోదిలో కూడా లేదు ఏబేలు రక్తం. 100 మార్కులు వచ్చినోడు కానీ 35 మార్కులు పాస్ అయినాడు ఒకటేనా? పాస్ అయిండు కానీ ఆయనతో సమానుడా? 100 మార్కులు వచ్చినాడుతో సమానుడా 35 మార్కులు వచ్చినాడు? ఏబేలు రక్తం ఏడ పెడతావు ఇప్పుడు చెప్పు? ఎందుకు పనికి వస్తుంది ఏబేలు రక్తం? మరి ఏమర్థమైంది వాక్యం? నీతిమంతుడు, 100కి 100 మార్కులు సాధించిన నీతిమంతుడు ఆయన. ఆయన్ని ఏబేలుతో పోలుస్తావా? క్రొత్త నిబంధనకు అది చిన్న కాడికి వద్దాం అనుకుంటున్నా. ఓకే రచయిత ఏబేలు కంటే మరి ఎక్కువగా శ్రేష్టమైన పలికిండు. మీరు వచ్చారు, మనం ఆడికి వచ్చాము. ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలికిండు. ఏబేలు కంటే శ్రేష్టంగా పలికిండు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఏబేలు పెడతావు ఎందుకు మధ్యలో? ఏబేలు ఏమని పలికిండు? ప్రతిదండన కోరుకుండు ఏబేలు. అంతకంటే శ్రేష్టంగా పలికిండు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఇంకా ఉండడా? ఏబేలు సరిపోతారా యేసుక్రీస్తు వారికి? ఏబేలు రక్తం సరిపోద్దా? లేదు, పని చేయదు. మరి చిన్నపిల్లల రక్తం ఒకటి తేలిపోయింది, ఇంకొకటి ఉంటుంది. చిన్నపిల్లల రక్తం పనికి వస్తుంది అని చెప్పారు. చిన్నపిల్లల రక్తం పనికి వస్తుందంట. ఎలా పనికి వస్తుంది? చిన్నపిల్లల్ని ఈ గవర్నమెంటు 25 సంవత్సరాలు వచ్చేంత లెక్కలోకి తీసుకోదు. అసలు తీసుకుంటుందా లెక్కలోకి? చిన్నపిల్లలు ఏమైనా పరిధిలో తీసుకుంటుందా? తీసుకోదు. 25 సంవత్సరాలు దాటాలి. యుద్ధాన్ని జయించినోడు వీరుడు అంటారు. ఇంట్లో కూర్చున్నాడు వీరుడు అంటారా? వీరుడని ఎవరు అంటారు? యుద్ధాన్ని జయించాలి వాడిని వీరుడు అంటారు. గొలియాతుండే కదా, గొలియాతుని సౌలు కూడా మరి యుద్ధ సూర్యుడే. కొట్టిండా? కొట్టలేకపోయిండు, పక్కన కూర్చుండు. ఇప్పుడు గొలియాతుని కొట్టిన సౌలే అంటారా? ధైర్యం చేసి ఢీకొన్నది ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు పేరు చెప్పాలనా? సౌలు పేరు చెప్పాలనా? దావీదు పేరు చెప్పుకోవాలి. అంటే చిన్నపిల్లగాడు నిజంగా పాపం ఉండదు అతనిలో, ఉండదు కానీ యుద్ధానికి పనికిరాడు ఆయన. ఆయన 25 సంవత్సరాలు ఒక యవ్వన దశలో ఆయన జీవితాన్ని కాపాడుకుంటే అప్పుడు ఆయన పనికి వస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చిన్నపిల్లగాని తీసుకొచ్చి నువ్వు ఎట్ట పెడతావు? ఆయన యుద్ధమే చేయలేదు. ఇంకా యుద్ధం అంటే ఈ జీవితాన్ని 5 దశలు ఉంటాయండి. జీవితంలో 5 దశలు ఉంటాయి. శిశువు దశ ప్రారంభం, బాల్య దశ, యవ్వన దశ, నడికారు అంటారు, క్రోమార్యం అంటారు, నడికారు, వృద్ధాప్యం. ఈ 5 దశలు ఇందాక తమ్ముడు చెప్పినట్టు మెయిన్ యవ్వన దశ విలువైనది. యవ్వన దశ విలువైంది. ఆ దశను నువ్వు జయించాలి. మరి చిన్నపిల్లగాడు జయించలేదుగా, నువ్వు అతని రక్తం ఎట్లా సరిపోద్ది? అతను జయించిండా? జయించలేదు. నరుని హృదయము ఎప్పుడు చెడదంట చెప్పండి? బాల్యం నుంచే కదా. నరుని హృదయము బాల్యములోనే చెడ్డది.
బాల్యంలోనే చెడ్డది. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి. ఎందుకు? బాల్యంలోనే చెడిపోతుండు వాడు, బాల్యంలోనే చెడిపోతుండు. ఎలా పనికొస్తుంది? చిన్నపిల్లల రక్తం ఎలా పనికొస్తుంది? అతను ఎన్నో ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు ఊరకనే ఇదైందా? ఏమండి, ఇంకొక ఎబ్రీ రాసిన పత్రిక 5:7-8, 5వ అధ్యాయం 7-8. యేసుక్రీస్తు వారికి ఊరకనే ఆ పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థుడు అని నా కుమారుడు అని దేవుడు ఇచ్చిండా? రాజ్యాన్ని ఇచ్చిండా? అధికారాన్ని ఇచ్చిండా? చూడండి అక్కడ ఏమన్నట్టు, యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి అనగా దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అప్పుడు అంగీకరించబడ్డాడు. అప్పుడు ఓకనే అంగీకరించబడాల. చిన్న పిల్లగాని తీసుకొచ్చి పెడతానంటే ఎట్లా సరిపోద్ది? ఇవన్నీ ఎవరు చేయాలా? ఇవన్నీ దాటుకుంటూ రావాలి కదా. ఆయన కుమారుడయ్యి అంగీకరించబడలా. కింద ఏమని చదువుతామా? ఇంకో కింద, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమలు శ్రమల వలన విధేయత నేర్చుకోండి. ఊరకే వేయలేదు దేవుడు రాజ్యాన్ని. 3 లోకాలకు అధికారిగా నీవు రాజుగా ఊరక నియమించలేదు. కష్టపడి సాధించుకోండి. యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరం ధరించుకొని కష్టపడి సాధించుకోండు. ఊరకే వచ్చింది కాదు అధికారం. ఇవన్నీ మరి చిన్నపిల్లగాడు చేరేస్తుందా? మరి చేయకుండా ఎట్టా ఆయన రక్తం ఎలా అంగీకరించబడుతుంది? ఆయన రక్తం ఎలా పరిశుద్ధమైనది? బనికి చిన్నపిల్లల రక్తం. ఇవన్నీ దాటుకుంటూ రావాలి అతను, ఇవన్నీ దాటుకుంటూ రావాలి. కనుక యేసు రక్తము శరీరము మాంసం అన్నీ మనలాంటి దేహమేనండి, మనలాంటి దేహమే. ఇంత వివరణ ఉన్నా కూడా గుడ్డిగా నమ్మేస్తారండి బైబిల్. గుడ్డిగా యేసు రక్తము మనలాంటిది కాదు, మరియమ్మలో నుంచి వచ్చింది అయినప్పటికీ మరియమ్మ రక్త మాంసము కాదు, అవి దేవునివి, మనకి ఆయనకి సంబంధం లేదు. ఓకే, సంబంధం లేదు. నిజంగానే మీరు అనుకున్నట్టే ఆయన పరిశుద్ధత కరెక్ట్, దేవుని రక్తంగా అనుకుందాం కాసేపు మీ మాట. దేవుని రక్తం కలిగి వచ్చేవాడు దేవునితో సమానంగా బ్రతకమంటే ఎలా? మనకెట సాధ్యమైంది? మనదే మామూలు రక్తము, ఆయన దేవుని రక్తము, ఆయన సపరేటమైన శరీరము, సపరేటమైన రక్త మాంసాలు కలిగిన వాడు. మనమేం మామూలు పాప శరీరం కలిగిన వాళ్ళం. మనం ఆయనతో పోటీ పడి ఆయన లెక్క బ్రతకమంటే ఎలా బ్రతుకుతాం మనం? సాధ్యమైద్దా? ఇప్పుడు పోటీ పెట్టాలంటే ఇద్దరికి సమానం కండిషన్ గల బైకులు ఇవ్వాలి. ఒక ఆయనకి డొక్కు బండి ఇచ్చి ఒకటికి సీల్ బండి ఇచ్చి నువ్వు వాడితో పాటు పోవాలంటే సాధ్యమైద్దా? అయిద్దా? కాదండి. అందుకని యేసు రక్తము దేవుని రక్తము కాదు, మనకంటే వీళ్ళు సపరేట్ రక్తం అతీతమే కాదు. సేమ్ మనలాంటిది ఎలాగనో పౌలు గారైనా అపోస్తులైనా లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అదే రక్తము, అదే శరీరము, అయ్యే మాంసము, కానీ వేరేదేమీ కాదు. మరి బ్రతకలేవా? ప్రధాని పాపి అయిన పౌలు గారు బ్రతికింది కదా. పాపుల్లో ప్రధానుడు ఎవరు? నేను ప్రధాన పాపిని చెప్పుకోండి. ఆయనకైనా చెప్పుకుని ఆయన ఏమన్నాడు? ప్రధాన పాపి అంట. పాపుల్లో కూడా నెంబర్ 1 పాపి అంట. ఎవరు? పౌలు గారు. ఏమని చెప్పుకోండు? నన్ను పోలి నడుచుకోండి అంటాం. అది ఏమన్నా మామూలు విషయం? నన్ను పోలి నడుచుకోండి. ఒక పాపి అలా మాట్లాడటం ఏంటి? అంటే పాపిగా ఉన్నవాడు కూడా యేసుక్రీస్తు లెక్క బ్రతకొచ్చా? బ్రతకొచ్చు. రుజువు చేసిండు పౌలు గారు, రుజువు చేసిండు. అందుకేనండి దేవుడు మనలాంటి రక్త మాంసములు ఇచ్చి పంపించాడు. ఎందుకంటే మనకు మాదిరి. వేరే రక్త మాంసం ఇచ్చి ఆయన లెక్క బ్రతకంటే ఎలా సాధ్యమైద్ది? సాధ్యం కాదు. కనుక సాధ్యమయ్యేదే పెట్టిండు మన ముందు. మనలాంటి శరీరం ఏదుందో అదే ఇచ్చిండు. ఆయన యేసుక్రీస్తు బ్రతికిన ఆ బ్రతుకు విధానాన్ని మనకు పెట్టిండు. పేతురు పత్రికలో చెప్తుండు, మనకి మాదిరి యేసుక్రీస్తు వారు మనకి మాదిరి. ఇప్పుడు మనము ఎవరి రక్తం దగ్గరకు వచ్చాము? క్రీస్తు రక్తం దగ్గరకు వచ్చాము. ప్రతి ఆదివారం కూడుకుంటున్నాము, ఆ శరీరాన్ని తీసుకుంటున్నాము, ఆ రక్తాన్ని తీసుకుంటున్నామంటే ఏంటి? ఏం జరగాలి మనలో? మనము ఏదైతే యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఈ విధంగా చేయండి. నన్ను యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు బ్రతికిన విధానం ఎలా ఉంది? యేసుక్రీస్తు ఏ విధంగా బ్రతికాడు? యేసుక్రీస్తు పాపులను ప్రేమించాడు, క్షమించాడు. ప్రేమ
క్షమ, ప్రేమ, క్షమ, ఇవే కలిగి ఉండాలి మనం. పగ, ద్వేషం అనేది మనలో ఉండటానికి, కనిపించడానికి వీలు లేదు. ఎందుకంటే మనము తీసుకునేది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం దగ్గరకు వచ్చాము కాబట్టి మనము కూడా ఏం చూపించాలంటే ప్రేమ, క్షమ, ప్రేమ, క్షమ, ఈ రెండు మనం కలిగి ఉండాలి. ఆయన యేసుక్రీస్తు వారు దేవునికి సాక్షిగా ఉండు, మనం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి. దేవుణ్ణి ఈ లోకంలో పరిచయం చేసిండు, మనం ఈ లోకంలో ఎవరిని పరిచయం చేయాలి? క్రీస్తుని పరిచయం చేయాలి. క్రీస్తుని, ఆయన రక్తం తీసుకుంటున్నాం అంటే, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం అంటే క్రీస్తు లెక్క బ్రతుకుతూ క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని ప్రకటించాలి. ఇది మన మీద ఉన్నటువంటి పని, మనం చేయాల్సిన పని. ఎందుకు విలువైనది యేసు రక్తము అనే పాట. మనం యేసు రక్తము విలువైనది ఎందుకంటే యేసు అనే ఆయనే విలువైన వాడయ్యా, యేసు అనే ఆయనే విలువైన వాడు. ఆయనలో ఉన్న రక్తం అందుకే విలువైన రక్తము, విలువైన రక్తము. ఆ విలువైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. అదే విలువగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక విన్న మాటలను అర్థం చేసుకొని క్రీస్తులక్క మనం కూడా బ్రతకాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సహోదరులకు ఇస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామమునకు తండ్రి వేవేల స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి మీ మాటలు నాయన చక్కగా నేర్చుకున్నటకు కృప చూపినందుకు నాయన మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టుకున్న తండ్రి మా జీవితంలో తండ్రి వాటిని భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించే స్థితిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను మీరు నియమించినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.